70% మంది అంగన్వాడీ వర్కర్లకు వర్క్ ఓవర్ బర్డన్తో చంపేస్తున్నారు. వాళ్ళని ఆవేశానికి ఎందుకు గురి చేస్తున్నారు? వాళ్ళ కుటుంబాలను అవమానపరుస్తున్నారు ఎందుకు? నాకు జాబ్ సెక్యూరిటీ కలిగించు. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు కదా, పర్రెల చేతులు పెట్టుకుంటా తొర్రలు మాట్లాడుకుంటా పాలమ్మిన పూలమ్మిన పాలకూర కట్టలమ్మిన గారిది గుడ్డు అని చెప్పి మొదలెట్టిందే కాంగ్రెస్. మన అంగన్వాడీ వర్కర్ల కోసము ఒక 15-20 నిమిషాలు తీయండి రా నాయన. అది వెనకటికి ఇట్లా కారు ఉంటుంది, ఇట్లా తిప్పుతున్నాం మనం అని నడుస్తుంది కదా, ఆ తిప్పుడికే అయిపోతుంది నీ రెట్టలు అరిగిపోయేదాకా. ప్రతి ఒక్కడు వీళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నాడు తప్ప దరిద్రం ఏందనంటే ఇంట్లో అధికార పార్టీ కేవలం స్టేట్మెంట్లు ఇస్తుంది, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు కట్టలు కట్టింది, అంధకార పక్షం అయితే మాకేమున్నది గుడ్డి గుర్రాల పనులు దొంగతామని చెప్పి కంతలు కట్టుకొని ఉన్నది ఇలా కందాల కాకులు కూడా. ఒక 3-4 డేస్ అయింది ఫ్రెండ్స్ ఈ కథనం చదివి. మేము అంగన్వాడీ వర్కర్ల మీద చిత్రగుప్త ఒక కథనం చేస్తానన్నది. వారం 10 రోజుల మీదనే అయింది. ఎప్పుడైతే గుడ్డు బిర్యానీ అని చెప్పి పేపర్లలో వచ్చిందో, వారం కూడా కాలేదనుకుంటాను, వారం అయింది వచ్చి గుడ్డు బిర్యానీ అని చెప్పి అన్నదో, మళ్ళీ ఇది బిర్యానీ కనబడుతుందా గుడ్డు కనబడుతుందా అంటే నాకు గుడ్డే కనబడుతుంది, ఎందుకంటే గారిది గుడ్డు అని చెప్పి మొదలెట్టిందే కాంగ్రెస్. సో ఇప్పుడు ఇలా మళ్ళీ అంగన్వాడీ వర్కర్లకు పార్టీలకు అతీతంగా మాట్లాడదాం జెర్సీలు. అయితే కాకపోతే ఇలా మనకు మినిస్టర్ గారు సీతక్క కాబట్టి సీతక్క గారి ఫోటో ఖచ్చితంగా అక్కడికి రావాల్సి వస్తుంది. బట్ నేను ఇలా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలకు దగ్గరగా అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా ఇలా చిత్రగుప్త చిట్టా అయిపోతుంది ఫ్రెండ్స్. కట్ చేసి చిట్టా లోపలికి పోతే మొన్న సీతక్క గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద భానుడు కంటే భగ్గుమన్నది, మండే ఎండ కంటే ఆమె మాటలే బాగా వేడిగా ఉండే. ఆమె బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్ లెటర్ రాసిండ్రు. మన తెలంగాణ పంచాయత్ రాజ్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ రాసిన ఓపెన్ లెటర్కి చీఫ్ మినిస్టర్ గారికి రాసిరు వీరసులు అంగన్వాడీ టీచర్ల మీద. ఆమె నిజంగా చెప్పాలనంటే ఉక్కు పాదంతో తొక్కనికే ప్రయత్నం చేసింది. అంటే దాడి చేసిందని నేను అంటలేను, ఆమె మాటల ఘాటు అంత గట్టిగా ఉండే సీతక్క గారివి. ఆమె ఏమన్నదనంటే మినీ అంగన్వాడీ వర్కర్లకు ఎవరైతే అసలు మోసం చేసిరు అని అంటే మీ వెనకటి ప్రభుత్వాలు కావా అని చెప్పి సీతక్క గారు మాట్లాడారు. మీరు దొంగ జీవోలు తీసుకొని వచ్చి అంగన్వాడీ ఏ గవర్నమెంట్ ఆర్డర్లు లేకుండా ఎలక్షన్ల కంటే ముందు ఓట్ల కోసము ఫైనాన్స్ బిల్ అప్రూవల్ లేకుండా అడ్డమైన స్కీములు అడ్డమైన స్కాములు తీసుకొని వచ్చి మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా అని చెప్పి వెనకటి ప్రభుత్వాలను సీతక్క గారు ఉక్కు పాదం మోపిరు. ఆమె వెనకటి ప్రభుత్వాలను మాట్లాడుకుంటా ఏమన్నదనంటే అసలు అంగన్వాడీ పొజిషన్స్ని మీరు రెగ్యులేటే చేయలేదు 10 సంవత్సరాలలో ఇప్పటిదాకా, ఇవాళ మీరు కాంగ్రెస్ని అనే అంత ధైర్యం సాహసం మీకున్నదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ 3438 అంగన్వాడీ టీచర్లకు ఫుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేసింది, ఈ ప్రాసెస్ ఏప్రిల్ 2025 వరకు ఖతమవుతుంది అని చెప్పి సీతక్క గారు చెప్పారు. మళ్ళీ ఇది అయిందా లేదా నేను ప్రజలను అడుగుతున్నా ఈ ప్రశ్న. అయితే అయిందని చెప్పుండ్రి, కాకపోతే కాలేదని చెప్పుండ్రి. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మమ్మల్ని తిట్టాలనుకుంటున్నారో ఎందుకు కాలేదో అది కూడా చెప్పారు. అయితే కంగ్రాచులేషన్స్, సల్యూట్ కొడుతున్నా. అగర్ కూడా అయిన ఉంటే ఈ అంగన్వాడీ వర్కర్లకు ఈక్వల్ శాలరీలు దొరుకుతాయి కదా అంగన్వాడీ టీచర్లకు దొరికినట్టు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వెనకటికి రంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్లు అందరూ కలిసి ఫుల్ ప్రొటెస్ట్ చేసిర్రు. వాళ్ళ డిమాండ్లు ఏం పెద్దగా లేకుండే. నిజంగా చెప్పాలనంటే 48 గంటల పాటు ఒక నిరసన కార్యక్రమం వ్యక్తం చేసిర్రు రంగారెడ్డి కలెక్టరేట్ ముంగట. వాళ్ళ కీ డిమాండ్లు ఏమున్నాయిరా అని చెప్పి మాట్లాడితే పెద్ద డిమాండ్లలో ఏం లేవు. నాకు మినిమం జీతం కావాలరా నాయన, నాకు పెన్షన్ కావాలరా దేవుడా, నాకు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇనరా ప్రభుత్వమా, నాకు జాబ్ సెక్యూరిటీ కలిగించు అని చెప్పి ఒక చిన్న కోరిక ఎమోషనల్గా మాట్లాడినారు. ఇది ఎలా తొక్కి పడదొబ్బిరు. దానికి ఇంకా పెద్దగా ఏం లేదు ఇప్పటిదాకా. ఈ కీ డిమాండ్స్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ ఏమైనా ఉన్నాయి గిరీష్, ఏంది ఉన్నాయి అని అంటే వాళ్ళు మాట్లాడుతున్నది ఏంది, పెన్షన్లు, ఈఎస్ఐ బెనిఫిట్లు, జాబ్ సెక్యూరిటీ, మినిమం వేజ్. గవర్నమెంట్ ఇప్పటిదాకా దాని మీద స్పందించిందా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి నాకు దయచేసి. ఇప్పటిదాకా అపీల్స్ గవర్నమెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ని ఇప్పటిదాకా ఇగ్నోర్ చేసిందా లేదా, వాళ్ళ అజిటేషన్ ఇంటెన్సిఫై చేద్దామనన్నా జీతమా జీవితమా అననే ఈ
ఊగిసలాటలా ఈ పెండులం లైఫ్ సైకిల్లా చచ్చిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకు మద్దతు దొరుకుతుందా? మళ్ళీ అంగన్వాడీలకు నిజంగా మద్దతు తెలుపుదామా? అసలు అంగన్వాడీ వర్కర్లు అంటే ఎవరు అని చెప్పి ఆలోచిస్తుంటే ఒక భయాందోళన గురవుతుంది అంగన్వాడీ వర్కర్లది. ఈ చిట్టా జర పెద్దగా పోతుంది. మన అంగన్వాడీ వర్కర్ల కోసము ఒక 15-20 నిమిషాలు తీయండిరా నాయన. ఎందుకు తీయాలి గిరీష్ అని చెప్పి మాట్లాడితే నీ స్వార్థంలో కూడా వాళ్ళ గురించి కొంచెం స్వార్థం బయటికి తీ, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఓ ట్యాక్స్ పేయరా, నువ్వు కడుతున్నావు పైసలు. ఇది యాద పెట్టుకో. అంగన్వాడీ వర్కర్ల గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటే నీ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ICDS అని అంటారు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ చైల్డ్ వెల్ఫేర్లా ఇగో వీళ్ళు చేస్తారు అంగన్వాడీ వర్కర్లు. బీద ప్రజల పిల్లల న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ ఇగో వీళ్ళ చేతులు ఉంటుంది. ఆ పిల్లలే రేపు లేకపోతే మట్టి కుప్ప అయిపోతుంది రా తెలంగాణ. అర్థం చేసుకో. వాళ్ళ కోసం నువ్వు ట్యాక్స్ కడుతున్నావు కాబట్టి. వీడికి అయిపోయిందా? ఇప్పుడు మొదలవుతుంది అసలైన సిచ్చలైన చిట్ట. వీళ్ళ ఎఫెక్టివ్నెస్ ఎక్కడ డిపెండ్ అవుతుంది అని అంటే ఇలా గ్రాస్ రూట్ లెవెల్ అంటే అంగన్వాడీ వర్కర్లతోనే ఈ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది డిసైడ్ అవుతుంది. అంగన్వాడీ వర్కర్స్ని మన అబ్రివేషన్లో AWW అని అంటారు. వీళ్ళు పైవటల్ రోల్ ప్లేస్ చేస్తారు మళ్ళీ చిల్డ్రన్ యొక్క ఎదుగుదల, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అమేజింగ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్లా వీళ్ళు ఒక కీలక పాత్ర పోషిస్తారు, పైవటల్ రోల్ ప్లేస్ చేస్తారు ఫ్రెండ్స్. అంగన్వాడీ వర్కర్లు డామినెంట్ రోల్ ప్లేస్ చేస్తారు వాళ్ళ పిల్లల బేసిక్ ఎడ్యుకేషన్లో, న్యూట్రిషన్లో, హెల్త్లో, రూరల్గా, అర్బన్ ఏరియాస్లో రెండిట్లా. కాకపోతే వాళ్ళ కష్టాలు తక్కువ జీతాలు, అడ్డగోలుగా అడ్హాక్ వర్కులు, రిజిస్టర్ వర్కులు, అసలు ఇక డ్యూటీ అవర్స్ అయితే ఇక భగవాన్ జానే. అటెండెన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ అడాల్సెంట్ గర్ల్స్ రాను తగ్గిపోతున్నది. అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్లకు జాగాలు లేకుండా పోతున్నాయి. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అంగన్వాడీ సెంటర్లకు ఇద్దాంరా నాయన అని అంటే దానికి 1,00,000 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇవన్నిటిని పెట్టుకొని కూడా అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. మళ్ళీ అది లేకపోతే అది రద్దన చేయండి కదా. మళ్ళీ వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళకి ఆశాజ్యోతి ఇస్తా అని చెప్పి వాళ్ళని ఆగమాగం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఆవేశానికి ఎందుకు గురి చేస్తున్నారు? వాళ్ళ కుటుంబాలను అవమానపరుస్తున్నారు ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ అంగన్వాడీ వర్కర్లు అవమానపడితే నేను కూడా అవమానపడ్డట్టే. ఎందుకనంటే బీద ప్రజల బలగమైన రాళ్ళు అంగన్వాడీ వర్కర్లు. నీకు కేవలం రికార్డ్స్ మెయింటైన్ చేయనికే లేరు సారు. కాంగ్రెస్ సర్కార్కి ఆర్ టు దట్ మ్యాటర్ ప్రభుత్వాలకు చెప్తున్నా. ఇప్పుడు అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పేరు తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే నేను పార్టీలకు మాట్లాడుతున్నా. దరిద్రం ఏందనంటే ఇంట్లో అధికార పార్టీ కేవలం స్టేట్మెంట్లు ఇస్తుంది, ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు కట్టలు కట్టింది. అంధకార పక్షం అయితే మాకేమున్నది గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతామని చెప్పి కంతలు కట్టుకొని ఉన్నది. ఇలా కండ్ల కాకులు కూడా ఎవరికి పట్టలేదు. వీళ్ళు ఎవరు మాట్లాడరు కాబట్టి మనకు తెలియదు, ఎందుకంటే మాల్ మసాలా ఏం లేదు కదా. అదే మంగళి ఇంట్లో డ్రగ్స్ దొరికిందని అంటే 1,00,000 వ్యూలు పోతాయి. అదే అంగన్వాడీ వర్కర్లకు ప్రాబ్లం అయిందని అంటే మనకేం చేసేది ఉంది? నీ కుడి భుజం మీద కడువా లేదు కదా మసాలా కదా, అలా మాల్ మసాలా ఉండాలా, లిరిక్స్ ఉండాలా. సో కట్ చేసి అలా అంగన్వాడీ వర్కర్ల పాపులేషన్ కాడిపోతే సుమారు అలా ఒక 1000 మంది పాపులేషన్ని అర్బన్ ఏరియాస్లో ఈ అంగన్వాడీ వాళ్ళు కవర్ చేస్తారు. రూరల్స్లో 700 ట్రైబల్ ఏరియాస్ని వీళ్ళు కవర్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళు 31 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వయసులో ఉంటారు. 48% ఆఫ్ ది డేటా చేసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నా, చూసిన తర్వాత ఎవరు చేసిన గిరిసి డేటా చెప్తా లాస్ట్కి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. ఇలా టోటల్గా అంగన్వాడీ వర్కర్లలో ఎవరన్నా ఉన్నారు అని అంటే 90% హిందువులు ఉన్నారు. 38% ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు బీసీస్. వాళ్ళ పొద్దుగాల లేస్తే కులగన. వాళ్ళ బీసీలకు ఏం న్యాయం చేశారు? 48% SC STల నుంచి ఉన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి కాదు కాంగ్రెస్ పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ ఏ ప్రభుత్వమైనా. బీసీలు SC STలను మాట్లాడతారు కదా, మళ్ళీ 38% బీసీలు, 48%
కన్సాలిడేటెడ్గా ఎస్సీ ఎస్టీలు ఉన్న ఈ అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వాలు ఏం న్యాయం చేసేయమని నేను అడుగుతున్నా. ఈ అంగన్వాడీ వర్కర్ల ఎడ్యుకేషనల్ స్టేటస్ తీసుకొని చూస్తే 54% హై స్కూల్ లెవెల్లో చదువులు అయిపోయినాయి, 14% అండర్ గ్రాడ్యుయేషన్ చేసిండ్రు, 10% ఇంటర్మీడియట్ లెవెల్ దగ్గర ఆపేసిండ్రు, 8% ఆఫ్ దెమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసిండ్రు. మన నాయకులకు కూడా ఈ చదువు ఉన్నదో లేదో నాకు తెలియదు. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు కదా, పర్రెలలో చేతులు పెట్టుకుంటా తొర్రలు మాట్లాడుకుంటా పాలమ్మిన పూలమ్మిన పాలకూర కట్టలమ్మిన వాళ్ళకు కూడా ఈ ఎడ్యుకేషన్ ఉందన్నది ఏమి ఉండదు. ఇక్కడ మళ్ళా పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు అసెంబ్లీలలో. ఇట్లాంటి చర్చ ఇప్పుడు రాదు, చిత్రగుప్తులో చేసినటువంటి చర్చ. యాజ్ పర్ ది స్టడీ 72% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెళ్ళిళ్ళైనాయి, 20% మంది విధువలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, 8% మంది ఇప్పటి వరకు పెళ్ళిళ్ళు కాలే. 66% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ ఏరియాల నుంచే ఉన్నోళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నోళ్ళు ఆ ప్రాంతం ఉన్నోళ్ళే ఉంటారు. 50% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 6 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నది ఫ్రెండ్స్. 6 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నది. సీతక్క గారు మాట్లాడుకుంటా ఏబీపీ న్యూస్కి ఇచ్చిన ఒక స్టేట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ టు అంగన్వాడీ వర్కర్స్ అని చెప్పి సీతక్క గారు మాట్లాడారు. ఎప్పుడు ఏబీపీ న్యూస్లో వచ్చింది అక్క, జూలై 2024, 16th July 2024. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందించనున్నట్లు సోమవారం ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1,00,000 చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని, దీనికి సంబంధించిన 2-3 రోజుల్లోనే ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుందని వెల్లడించారు. ఆ వెల్లడించేటోళ్లకు పాదాభివందనం చేస్తున్న ఒక జియో నంబర్ నాకు చెప్పుండ్రి. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇచ్చిండ్రా ఇయ్యలేదా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఆధారాలతోనే మీ చిత్రగుప్త. అసలు సపోర్ట్ ఎట్లా దొరుకుతుంది మళ్ళా వీళ్ళకు చక్కగా ఫండింగ్ గవర్నమెంట్ ఇవ్వకపోతే అంగన్వాడీ వర్కర్లకు అని అంటే 75% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లకు 3 నుంచి 5 ఫ్యామిలీ మెంబర్లు ఉంటారు. 54% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవితం వాళ్ళ ఈ జీతాల మీదనే ఆధారపడి ఉంటుంది, ఈ ఉద్యోగ జీతాల మీద. 52% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్స్లా పొలిటికల్ లీడర్స్ నుంచి సపోర్ట్ అక్కడిక్కడ నుంచో దొరుకుతున్నది. 38% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లకు లోకల్ ఎన్జిఓ నుంచి సపోర్ట్ దొరుకుతున్నది. థ్యాంక్స్ టు ఆల్ దట్ ఎన్జిఓస్. 50% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపీరియర్స్ ఎవరైతే ఉంటారు కదా పాపము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సూపీరియర్స్ వాళ్ళ నుంచి దొరుకుతున్నది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ల దగ్గరికి వస్తే వా అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పాలా, 64% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లు ఏవైతున్నాయో అవి రెంటల్ బిల్డింగ్లలో ఉన్నాయి. 26% ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో అవి ఓన్ బిల్డింగ్లలో ఉన్నాయి. 6% అంగన్వాడీ వర్కర్ల ఇండ్లలోనే పెట్టుకున్నారు పాపం. 4% ఒక స్కూల్ బిల్డింగ్ అటాచ్ అయిపోయి ఉన్నది, పాడుబడ్డ స్కూల్ బిల్డింగ్. అంగన్వాడీ సెంటర్ల రెంటల్ బిల్డింగ్లలో 66% ఆఫ్ ది రెంట్ ఎవ్రీ మంత్ ఆర్ టు దట్ మ్యాటర్ 26% యాజ్ ఎ పేమెంట్ ఆఫ్ 3 monthsలో కడుతున్నారు. అంటే మంత్లీ అన్న 3 monthsకి ఒకసారి అన్న కడుతున్నారు. 3 monthsకి ఎంతమంది కడుతున్నారు అంటే 26% మంది. 50% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లు ఏవైతున్నాయో వాళ్ళకు చక్కగా డ్రింకింగ్ వాటర్ లేదు. 80% వాళ్ళకు పిల్లలకు ఆడిపిద్దామని అంటే బొమ్మలు లేవు. 20% టాయిలెట్లు గతి లేవు. 10% దగ్గర ఫుడ్ షార్టేజ్ ఫెసిలిటీ ఉన్నది. 10% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లలో మెడికల్ కిట్లు లేవు. 60% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లలో అచీవ్డ్ ఇమ్యునైజేషన్ అని చెప్పి మాట్లాడతారు. 12% ఆఫ్ ది అచీవ్డ్ ప్రీ స్కూలింగ్ ఇన్ పూర్ చిల్డ్రన్. 10% న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. గర్భిణీ తల్లులకు, మహిళలకు, మన తోబుట్టువులకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. 6% ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రాబాయి అంగన్వాడీ వాళ్ళకు అని చెప్పి మనం మాట్లాడితే 50% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లల్లో ఇన్సఫిషియంట్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెగ్యులర్ రేషన్ లేదు. 40% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లల్లో చిల్డ్రన్స్ వాళ్ళ పిల్లలు వస్తలేరు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేస్తలేరు అంగన్వాడీ సెంటర్లలో. అంగన్వాడీ సెంటర్లు ఇన్సఫిషియంట్ రూమ్ ఫెసిలిటీలు ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా నిత్యావసర వస్తువులు దాచుకుందామని అన్న. అంగన్వాడీ సెంటర్లలో 70% చెప్పిన కదా ఆడడానికి బొమ్మలు లేవు. 30% ఆఫ్ ది అంగన్వాడీ సెంటర్లలో సఫిషియంట్ ఎక్విప్మెంట్లు లేవు. ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇన్సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఎట్లా చేస్తారు అని చెప్పి నేను చెప్తున్నా.
ఇక జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ రిటైర్మెంట్ కార్డుకి వస్తే బ్రదర్, 98% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లకు ఇప్పటిదాకా ఒక అవార్డు వచ్చిన దాఖలాలు లేవు, రివార్డులు వచ్చిన దాఖలాలు లేవు వాళ్ళ గుడ్ పర్ఫార్మెన్స్కి. ఎందుకు సర్కార్కి కళ్ళ కాకులు ఒడిచినాయా? మీ బతుకులు జడ. ఎందుకు రివార్డ్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ అంగన్వాడీ వర్కర్లకు లేవు అని చెప్పి నేను అడుగుతున్నా. 80% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లు ఏమని అంటారంటే, మేము మా ఎక్స్పీరియన్స్తోనే పనిచేస్తున్నాం, మాకు ఒక ట్రైనింగ్ ఏం లేదు అని చెప్తున్నారు. 80% ఆఫ్ ది అంగన్వాడీ వర్కర్లు ఏమని అన్నారంటే, వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ లేదు, వాళ్ళకు తగిన గౌరవ వేతనం లేదు అని చెప్పి చెప్తున్నారు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవు అని చెప్తున్నారు. 78% మంది అంగన్వాడీ వర్కర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్లు లేవు. 70% మంది అంగన్వాడీ వర్కర్లకు వర్క్ ఓవర్ బర్డన్తో చంపేస్తున్నారు. వాళ్ళని వర్క్ ఓవర్లోడ్ వేసి చంపేస్తున్నారు. వాళ్ళ రికమెండేషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. మాకు పెన్షన్ కావాలి, మాకు గౌరవ వేతనం కావాలా, మా అంగన్వాడీ హెల్పర్లకు ఒక ఇన్స్టిట్యూషన్ కావాలా, ఒక పెన్షన్ స్కీమ్ కావాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు ఒక ఫెసిలిటీ ఏంటి, ఎక్కడైతే మేము తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళ పిల్లలు మా చేతులలో సేఫ్ ఉన్నారు అని చెప్పి ఆశిస్తారు, పిల్లలను మేము చేస్తాము, ఆ ట్రైనింగ్ కూడా మాకు కావాలా అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. పబ్లిక్ మీటింగ్స్ పేరెంట్స్తో మాకు ఉండాలా అని చెప్పి చెప్తున్నారు. అది జర ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఈ టీచింగ్ ఉంటుంది కదా, ఆ టీచింగ్లలో మాకు ట్రైనింగ్ కావాలా, ఏదైతే ప్రయారిటీస్ చేంజ్ అవుతున్నాయి అలా టీచింగ్ ఫీల్డ్లలో, ఆ ప్రయారిటీస్ మాకు కూడా నేర్పాలా, మేము నేర్చుకుంటాము, పిల్లలకు మంచిగా నేర్పిస్తాము, తద్వారా ఒక సైన్స్ని ఒక సైంటిఫికల్ వేగా ఒక బిడ్డను మనం నరిష్ చేయగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంతగానం ఈ డేటా మాట్లాడినాము అని అంటే గిరీష్ గారు ఏం పెద్ద రీసెర్చ్ చేయలే. హానెస్ట్లీ ఎవరైతే రీసెర్చ్ చేసినరో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. సో ఇప్పటిదాకా ఈ డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని నేను మాట్లాడిందంతా కంప్లీట్గా చెప్పాలనంటే SPWI జర్నల్ ఫర్ సోషల్ వెల్ఫేర్లలో డాక్టర్ డి సురేష్ ఇంకా షరీఫా బి వాళ్ళు చేసిన సర్వే. ఈ డేటా అబ్స్ట్రాక్ట్ మనం 2025లో ఉన్నాము. నేను మాట్లాడింది March 2020 డేటా తీసుకుంటేనే ఇంత ఘోరంగా ఉన్నది అంగన్వాడీ వర్కర్లది. 2025లో అగర్ కూడా వీళ్ళు సర్వే చేస్తే ఇక ప్రభుత్వాలు తలకాయ ఏడబెట్టుకుంటారని అడుగుతున్నా. ప్రతి ఒక్కడు వీళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నాడు తప్ప నిజంగా వీళ్ళ జీవితాలలో ఒక నోటు పెట్టిండా ఓటు వేయించుకొని అని చెప్పి నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాడికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం